హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అరణ్యన్ వేడి. సో, ఈరోజైతే మన ఛానల్‌కి ఒక ఐఫోన్ అనేది సేల్‌కొచ్చేసింది. అదేంటంటే ఐఫోన్ 12 128 జీబీ అనేది సేల్‌కొచ్చింది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు చూపిస్తాను. సో, అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా బాక్స్ అయితే చూపిస్తున్నాను. బాక్స్‌ని మనం చూసేద్దాం. ఇలా ఐఫోన్ 12 బాక్స్ ఇది. సో, ఇక్కడ డీటెయిల్‌గా మెన్షన్ చేశారు. అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఐఫోన్ 12 128 జీబీ విత్ ఐఎంఈ నెంబర్ ఆల్ డీటెయిల్స్ ఉన్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు, చెక్ చేయొచ్చు. సో, ఈ విధంగా నేనైతే ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. బాక్స్ అయితే ఓపెన్ చేసేసాను. ఫోన్ అయితే లైట్ గ్రీన్ కలర్‌లో ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు. ఫోన్ అయితే చూస్తున్నాము. ఎక్కడైతే డ్యామేజెస్ అయితే ఏం లేవు పెద్దగా. మొబైల్ అయితే క్లియర్ కట్‌లో ఉంది. ఇప్పుడైతే సెట్టింగ్స్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మనము. డిస్‌ప్లే అయితే చాలా బాగుంది. డిస్‌ప్లే ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ కెమెరా క్వాలిటీ చెక్ చేస్తే ఇక్కడ నీట్ కండిషన్‌లో ఉంది. కెమెరా కూడా వర్క్ చేస్తుంది. కెమెరా క్వాలిటీ కూడా బాగుంది. సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. సెట్టింగ్‌లో చూసుకుంటే మనం జనరల్‌కి వెళ్ళేసి జనరల్‌లో అబౌట్ క్లిక్ చేద్దాం ఫస్ట్. అబౌట్‌లో మీరు చూడొచ్చు ఇక్కడ మోడల్ నేమ్ అండ్ మోడల్ నంబర్. ఇక్కడ మోడల్ నంబర్ చెక్ చేస్తున్నాం కదా, మోడల్ నంబర్ అనేది ఎంతో స్టార్ట్ అయితే అది ఒరిజినల్ బ్రాండ్ న్యూ కండిషన్లో ఉందని చెప్పొచ్చు మనం. బ్రాండ్ న్యూ కండిషన్లో దీంట్లో ఏ పార్ట్ కూడా రీప్లేస్ చేయలేదని అర్థం. అది ఎం తోటి కాకుండా ఎఫ్ తోటి అలా స్టార్ట్ అయిందంటే అది రీఫర్బిష్డ్ ఫోన్ అని చెప్పేసి అనుకోవచ్చు మనము. ఇక్కడైతే మనం చెక్ చేసుకోవచ్చు స్టోరేజ్ గురించి. స్టోరేజ్ అయితే 128 జీబీ అలా స్టోరేజ్ ఉంది ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాము. దాంట్లో 36 జీబీ ఇంకా మనం యూసేజ్ ఉంది. సో, ఇది ఇంకా వర్కింగ్ కండిషన్లో ఉంది. మొబైల్ అయితే యూజ్ చేస్తున్న మొబైల్ ఇది. సో, ఇంకా ఫార్మాట్ ఏం చేయలేదు. సో, బ్యాటరీ వచ్చేసి అయితే మనకి 77% ఉంది. 77% ఉంది. నార్మల్ యూసేజ్కి అయితే ఇది చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే. అలా కాదు హెవీ యూసేజ్ పర్సన్స్ అయితే ఇది బ్యాటరీ అనేది కంపల్సరీ రిప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాదు నార్మల్ యూసేజ్ పర్లేదు అనుకుంటే ఇది ఇలానే యూజ్ చేసుకోవచ్చు. రిప్లేస్మెంట్ అంత అవసరం అయితే లేదు. బ్రో అన్నీ చెప్పారు బాగానే ఉంది. కానీ దీని ప్రైస్ ఎంత? దీని బిల్ ఉందా లేదా? బాక్స్ అయితే చూపించేశారు. మరి బిల్ ఏంటి? దీనికి బిల్ ఉందా లేదా అని మీకైతే డౌట్ అయితే రావచ్చు. సో, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. బిల్ కూడా ఉంది. మన కస్టమర్ అయితే మనకి బిల్ కూడా ఇచ్చేశారు. సో, అది నేను డీటెయిల్గా చూపిస్తాను. బిల్లు వాళ్ళు ఎంత పే చేశారు, వాళ్ళు ఎంత తీసుకున్నారు, ఏ ఇయర్లో తీసుకున్నారు, అది ఈఎంఐ కట్టి తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు మీకు క్లియర్గా చూపిస్తాను. వాళ్ళు సింగిల్ టైం పేమెంట్ చేశారా, మరి ఎలా చేశారు. సో, ఈ ఒరిజినల్ కాస్ట్ అయితే ఎంత ఉందో అది కూడా చూపిస్తాను మీకు. ఐఫోన్ ఫస్ట్ కొన్నప్పుడు వాళ్ళు ఎంత కొన్నారు ఒరిజినల్ కాస్ట్ అది మీకు చూపిస్తాను ఇక్కడ. సో, ఈ స్లిప్లో అయితే నేను చూపిస్తున్నాను వాళ్ళు ఎంత తీసుకున్నారో. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. 83,000 ఎంత 83,400 రూపీస్కి వీళ్ళైతే నెట్ పేమెంట్ అంటే స్వైప్ చేసి తీసుకున్నారు. నెట్ మొత్తం స్వైప్ చేసి తీసుకున్నారంటూ సింగిల్ పేమెంట్ 83,400 రూపీస్ పే చేసి తీసుకున్నారంటూ. సో, బిల్ ప్రూఫ్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి 2021లో తీసుకున్నట్టున్నారు వీళ్ళు. 2021లో తీసుకున్నారు. ఇక్కడ మెన్షన్ చేసి ఉంది, నేను చెప్పాను మీకు 2021లో తీసుకున్నారు. అంటే ఇయర్ ఎండింగ్లో తీసుకున్నారు. అంటే 22లో తీసుకోవచ్చు. సో, 22 నుంచి ఇప్పటి వరకు 4 ఇయర్స్ అవుతుంది మొబైల్ అయితే తీసుకొని. సింగిల్ హ్యాండ్ యూజర్ అండ్ ఫస్ట్ ఓనర్ ఈ పర్సనే. నేను ఒకసారి డిస్ప్లే కూడా చెక్ చేస్తున్నాను కదా, మీకు డిస్ప్లే అప్పుడు డౌట్ వచ్చి ఉండొచ్చు. ఒకసారి డిస్ప్లే గ్లాస్ కూడా తీసి చూసాను. అది కూడా పైన డిస్ప్లే గ్లాస్ అనేది పగిలింది ఉంది అంతే. లోపల డిస్ప్లే అయితే క్లియర్గా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ కూడా క్రాక్ లేదు, ఏం చిన్న డాట్ కూడా లేదు. చాలా బాగుంది. క్లియర్గా చూడొచ్చు మీరు ఇక్కడ. నేను వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ క్లియర్ బాగుంది. సో, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఐఫోన్ బాబులందరికీ ఇది షేర్ చేయండి. ఎవరైతే కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారో లేదా సెకండ్ హ్యాండ్ మొబైల్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం అయితే మీరు ఈ వీడియో సజెస్ట్ చేయొచ్చు. ఈ మొబైల్ కాస్ట్ వచ్చేసి కస్టమర్ అయితే కోట్ చేస్తుంది మనకి 24,999 రూపీస్కి మనకి కస్టమర్ అనేది కోట్ చేస్తున్నాడు. వాళ్ళు తీసుకున్న 83,000కి వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళైతే యూసేజ్ చేశారు కాబట్టి మనకైతే 24,999 రూపీస్కి అయితే సేల్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.